भाई और बहनों, सिर्फ कर्ज मिटाने के लिए 2040 तक तेलंगाना का हर परिवार तकरीबन 31,500 रुपए देगा। 2040 వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయల అప్పు మోసుకుంటా ఉంది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు అవినీతి వల్ల। सिर्फ कर्ज चुकाने के लिए ఓన్లీ వాళ్ళు తిన్నదాన్ని కక్కించడానికి మనం కట్టవలసి వస్తుంది। हर परिवार 31,500 रुपए हर साल देगा। ప్రతి కుటుంబం కూడా 31,000 రూపాయలు ప్రతి ఏడాది కట్టవలసినటువంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది। कांग्रेस पार्टी ने भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स किए हैं। కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల కాలంగా ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పింది, చారిత్రాత్మకమైనటువంటి సంస్థలను నెలకొల్పింది। नागार्जुन सागर, प्रियदर्शनी जुराला, श्रीराम सागर, సింగూర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు చారిత్రాత్మకమైనవి కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే। आप हमारे सारे के सारे प्रोजेक्ट्स देखिए और फिर इनका देखिए। कलेश्वरम प्रोजेक्ट जाके देखिए। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన దశాబ్దాల పాటు అనేక ప్రాజెక్టులు కట్టింది, వాటిని ఒకసారి చూడండి ఏ రకంగా పంటలను సస్యశ్యామలం చేస్తా ఉన్నాయో। तो ये पहला, ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి। तो ये पहला उदाहरण है दोराला सरकार का। दूसरा उदाहरण मैं आपको देता हूं। దొరల ప్రభుత్వం యొక్క రెండవ ఉదాహరణ ప్రధానమైనది మీ ముందు ఉంచుతా ఉన్నా। हमारी प्रजाला सरकार थी, हमने दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीबों को उनकी जमीन वापस दी। ప్రజల తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు వాళ్ళ భూమిని తిరిగి ఇవ్వడమే కాకుండా కొత్తగా కూడా భూమిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। और जो हमने जमीन दी वो आपके चीफ मिनिस्टर ने पूरी की पूरी वापस ले ली। చారిత్రాత్మకమైన నిర్ణయంతో ఆ రోజు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూమిని ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటా ఉంది। कंप्यूटराइजेशन का बहाना था और धरनी पोर्टल चोरी करने का तरीका। కంప్యూటరైజేషన్ పేరు మీద భూములన్నిటి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ధరణి పేరు మీద మొత్తం భూములను లాగేసుకున్నటువంటి కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో। तेलंगाना में 20 लाख किसानों को नुकसान हुआ, उनकी जमीन ली गई। తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతా ఉంది ధరణి పోర్టల్ వల్ల। और फायदा किसको हुआ? एक परिवार को, उनके एमएलएज को, उनके मंत्रियों को। ధరణి వల్ల లాభం జరిగింది ఒకే ఒక కల్వకుంట్ల కుటుంబానికి, ఆ కుటుంబ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, నాయకులు మాత్రమే లాభం జరిగింది తప్ప రైతులకు ఏమాత్రం లాభం జరగలేదు। स्टेट एम्प्लॉइज को पैसा नहीं मिलता, రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావు, ఆర్థికంగా బలపడము। पीएसयूज खत्म हो रहे हैं। పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి। और पूरा का पूरा धन, तेलंगाना की जनता का धन केसीआर के परिवार के हाथ में जा रहा है। తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, రాష్ట్ర ప్రజల ధనము పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే పోతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా। जमीन का डिपार्टमेंट उनके हाथ में, रेत का डिपार्टमेंट उनके हाथ में, शराब का डिपार्टमेंट उनके हाथ में। రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, ఇసుక అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, లిక్కర్ మందు అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, దండుకోవడానికి 3 శాఖలు కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు। भाइयों और बहनों, आपने तेलंगाना का सपना देखा था।
సోదర సోదరి మల్లారా, తెలంగాణ ప్రజలు ఒక స్వప్నాన్ని, ఒక కలగన్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాల్లో ఈ మార్పు వస్తుందని. प्रजाला सरकार का सपना देखा था. ప్రజా తెలంగాణ కలగన్నాం మనము. आपको दोराला सरकार नहीं चाहिए थी. దొరల సర్కార్ కొరకు కాదు మనం కలగన్నది, పోరాడింది, తప్పించింది. जब आप तेलंगाना के लिए लड़े, आपने अपना खून दिया, क्रांतिकारी काम किया. आप प्रजाला तेलंगाना के लिए लड़ रहे थे, दोराला तेलंगाना के लिए नहीं. ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేసింది ప్రజల తెలంగాణ కొరకు, అభివృద్ధి చెందిన పురోగమన దిశలో పోతుంది అనుకున్నటువంటి తెలంగాణ కొరకు కలలు కన్నాం, కానీ ఈ దొరల తెలంగాణ కొరకు కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. और आपका जो सपना है उसे कांग्रेस पार्टी पूरा करने जा रही है. ఆ రోజటి మీ తెలంగాణ ఉద్యమ కలను సాకారం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. प्रजाला तेलंगाना का क्या मतलब है? ప్రజల తెలంగాణ, ప్రజా తెలంగాణ అన్నదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. महालक्ष्मी स्कीम 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं को. మహాలక్ష్మి పథకం కింద ప్రతి వివాహితకు నెలకు 2500 రూపాయలు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 500 रुपए का गैस सिलेंडर, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి గ్యాస్ ఆర్థిక భారాన్ని మహిళల మీద తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంది. चुनाव के बाद तेलंगाना की महिलाओं को बस में पैसा नहीं देना पड़ेगा. ఎన్నికలై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా డబ్బులు ఇవ్వకుండా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. तेलंगाना के कोने कोने में तेलंगाना की महिलाएं घूम पाएंगी. 1 रुपया बस टिकट के लिए नहीं देना पड़ेगा. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నా తెలంగాణ తల్లులు, నా తెలంగాణ సోదరి మనులు స్వేచ్ఛగా బస్సులో ఎక్కడన్నా విహరించగలిగే అవకాశాన్ని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. क्यों? क्योंकि महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं. ఈ మహిళలే ఈ రాష్ట్ర భవిత, ఈ రాష్ట్రానికి వెన్నెముకగా మహిళలు ఉన్నారు. अगला बड़ा कदम రైతు భరోసా. రైతు భరోసా అనేటువంటి మాత్రమైనటువంటి కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉంది. 15,000 रुपए प्रति एकड़ किसानों को और 12,000 रुपए एग्रीकल्चर लेबर को. రైతులను కడుపులో పెట్టుకొని కాపాడే రైతు పక్షపాత పార్టీగా రైతు భరోసా పేరు మీద 7,500 15,000 రూపాయలు ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు, ప్రతి ఏడాదికి ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. इंद्रम्मा इंड्लू 5 लाख रुपए घर के कंस्ट्रक्शन के लिए उन लोगों के लिए जिनके पास घर नहीं. ఎవరికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు పేరిట 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. गृह ज्योति स्कीम 2000 यूनिट बिजली के मुफ्त में हर महीने. ప్రతి నెల 200 ప్రతి నెల 200 యూనిట్ల కరెంటు కాల్చే బీద బడుగు బలైన వర్గాల వారందరికీ కూడా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వడం జరుగుతా ఉంది. युवा विकासम 5 लाख रुपए स्टूडेंट्स के असिस्टेंट्स के लिए, उनकी कॉलेज फीस के लिए, उनकी कोचिंग के लिए. Welcome to K-Mall, a premium project by Kaleen Group. K-Mall is in the heart of Kolkata's electronic, garment and lifestyle hub, Khidirpur. K-Mall, which is designed as a world-class mall, is the outcome of endless effort of our experts, combined with modern superb techniques and new age design. Book now